నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ బాలచాముండికాదేవి సమేత అమరలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అమరావతి పుణ్యక్షేత్రంలో. స్టేడియం వద్ద 5 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు. వివరాలు తెలియజేసిన శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. మీతో మేము అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోన్న పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కె శ్రీనివాసరావు. జిల్లాలోని 34 పోలీస్ స్టేషన్లలో నేరాలు నియంత్రణపై అవగాహన కల్పిస్తారు. భక్తులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారి నామంతో సంకీర్తనలు చేసిన చిన్నారులు. శ్రీలీల వెంకటేశ్వర స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న వందల మంది భక్తులు స్థానిక జమీందార్ ఫంక్షన్ హాల్లో. పంచారామాలలో ఒకటైన అమరావతి అమరేశ్వర ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామిని భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. ఆలయ పండితులు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులు శ్రీ బాలచాముండికా సమేత అమరలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి రాక సందర్భంగా 200 మంది పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు. నర్సారావుపేట చంద్రబాబు నాయుడు కాలనీ వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు. శుక్రవారం బీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీలలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మున్సిపల్ అధికార సిబ్బంది పట్టణ సుందరీకరణకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా సహకరించి ముందుకు రావాలని కోరారు. మనకి చెప్తా శాంక్షన్ పంపించున్నాం డిపిఆర్ రోజు 3 నుంచి సాయంత్రం 7 దాకా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఈ పట్టణంలో శానిటైజేషన్ డ్రైవ్ చేస్తున్నాం. ప్రతి కాలం శుభ్రం చేయటం, రోడ్లను శుభ్రం చేయటం, అదేవిధంగా వాళ్ళకి సమస్యలు ఉంటే 2 పూట్ల మంచినీళ్ళు కానీ ఇట్లాంటి రాకపోతే పైప్ లైన్ వేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మరి దీనికి కమిషనర్ గారు, డిఈ గారు, ఏఈ గారు, వాళ్ళ మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా శానిటరీ వర్కర్స్ అందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన పని మనం చేసుకుంటేనే మన పట్టణాన్ని బాగు చేసుకోగలం. మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, మరి మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారితో మరి ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చేస్తున్నాము. ప్రతిదీ వాట్సాప్లో వాళ్ళకి పంపిస్తున్నాము. నర్సాపేట పట్టణం సుందరీకరణకు మేము అండగా ఉంటామని చెప్పి నారాయణ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఏదైనా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మన పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి, మన రోడ్లు మనం బాగు చేసుకోవాలి, కాలువలు మనం బాగు చేసుకోవాలి ఆలోచనతోటి ఇక్కడ పార్టీ నాయకులు కానీ మరి మహిళలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. 1-4 సార్లు మనం వస్తే కనుక
మరి ఏ వార్డులోకి ఆ వార్డులో ప్రజలు వాళ్లే కాలువలు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఒకళ్ళ మీద ఆధారపడకుండా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అది మన ఆలోచన. అదేవిధంగా ఇక్కడ సత్తెనపల్లి రోడ్లో మరి ఫ్లైఓవర్ ఒకటి శాంక్షన్ అయింది మనకి. దానికి 5 కోట్లు మన ఆర్ఎండ్ బోర్డు శాంక్షన్ చేస్తామని చెప్పారు. దీన్ని దగ్గర ఉండి చేయిస్తాం. ఎందుకంటే అది పెద్ద వాగు అనమాట. ఈ నర్సరావుపేట మూసీ నది లాంటి, దాని పేరు నర్సరావుపేట మూసీ నది. దాన్ని డ్రైవ్ చేసి హై లెవెల్ బ్రిడ్జి కట్టి ఎక్కడ వరదలు రాకుండా ఇబ్బంది లేకుండా చేద్దామని మనం టెండర్ పెట్టాము. దానికి 5 కోట్లు శాంక్షన్ అవుతుంది. దాన్ని కూడా దగ్గర ఉండి చేయడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో గుంటూరు రోడ్లో ఉన్న హై లెవెల్ బ్రిడ్జ్ అదొకటి కట్టాలి. ఇవన్నీ కూడా దగ్గర ఉండి చేస్తాము. ప్రజలతో మమేకమై అన్ని రకాల నేరాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీతో మేము అనే కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలోని 34 స్టేషన్లతో పాటు ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్లో కూడా ఒకే కార్యక్రమాన్ని ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రదర్శించే అవకాశం ఉందన్నారు. ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఒక మంచి కార్యక్రమానికి మన పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగం శ్రీకారం చుట్టారు. ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్స్లో ఈ డిజిటల్ బోర్డ్స్ పెట్టి పోలీస్ స్టేషన్కి వస్తున్నటువంటి పబ్లిక్ అయితేనేమి ఇతర ప్రజలందరికీ కూడా చట్టాల మీద అవగాహన కల్పిస్తూ ఇటువంటి నేరాలు జరిగే అవకాశం ఉంది, దాని పట్ల మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎట్లా అప్రమత్తంగా ఉండాలనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టినందుకు వారిని అభినందిస్తున్నాను. నమస్తే సార్. చాలా వరకు మనము ఏ సందర్భంలో ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక నేరాల బారిన పడుతూ ఉంటాం, అంటే మోసాల బారిన పడుతూ ఉంటాం. కొన్నిసార్లు క్షణికావేశంతో ఏవో తప్పులు చేస్తూ ఉంటాం. చదువుకునే విద్యార్థులు చిన్న చిన్న వాటికి భయపడిపోయి ఇదే జీవితం అనుకొని వారు ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అట్లాగే యువత ఈజీ మనీకి అలవాటు పడి నేరాలు పాల్పడే అవకాశం ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో అంటే గతంలో కొన్ని కారణాలతోటి ఈ గాంజా సంస్కృతి ఎక్కువైపోయింది అన్ని చోట్ల. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. ఆ దిశగా ఎస్పీ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. మీతో మేము అనేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాము. ప్రజలకు వివిధ అంశాలపై విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాలని, అలాగే వారు వివిధ నేరాల బారిన పడకుండా ఉండేందుకు వారికి తగిన సూచనలు, వాటి పట్ల అవగాహన కల్పించాలని ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇందులో పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 34 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్లో కూడా రిసెప్షన్ వద్ద ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వెర్టికల్ టీవీలు పెట్టడం జరుగుతుంది. ఈ వెర్టికల్ టీవీల్లో మేము సైబర్ నేరాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించి ఆ సైబర్ లింక్స్ కానీ అవి వస్తున్నప్పుడు వాటిని అటెంప్ట్ చేయకుండా ఏ విధంగా ఉండాలి, అలాగే యువత ఈ గాంజా డ్రగ్స్ పట్ల వాటిని వాడకం పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి, వాటి పట్ల వెళితే వాళ్ళ తాలూకా భవిష్యత్తు ఏ విధమైన ఇబ్బందులకు లోనవుతుంది, అలాగే మహిళా రక్షణలో మహిళా భద్రతలో పోలీస్ తాలూకా రోల్ ఏ విధంగా ఉంటుంది, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారు ఎటువంటి నేరాల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది, అదేవిధంగా రోడ్డు భద్రత మీద
పూర్తి అవగాహన కల్పించుకుని తమ యొక్క ప్రాణాలను కూడా భద్రంగా చూసుకునేటువంటి అవకాశం ఏ విధంగా వస్తుంది, పౌర బాధ్యత ఇటువంటి వాటి పట్ల ఏముందని తెలియజేసే వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. సుమారు ఒక సంవత్సరానికి మనం 1,00,000 మందికి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళని చైతన్యవంతులు చేసే అవకాశం పోలీసుకు కూడా కలుగుతుందని చెప్పి మన రిసెప్షన్ వద్దనే రాగానే వాళ్ళకి వెంటనే కనబడే విధంగా వీటిని పెట్టడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు శ్రీలీల వెంకటేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని చూసేందుకు నర్సరావుపేట పట్టణంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చిన్నారులు అన్నమయ్య కీర్తనలతో సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులను అలరించారు.
స్థానిక జమీందార్ ఫంక్షన్ హాల్లో శాంతి కళ్యాణం జరిగింది. స్వామివారి కళ్యాణంలో వేములపల్లి వెంకట నరసయ్య దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి కళ్యాణానికి వచ్చిన భక్తులకు గత 25 సంవత్సరాల నుంచి నరసరావుపేట క్యాటరింగ్ అధ్యక్షులు మరియు శ్రీ కాశీ అన్నపూర్ణ మీల్స్ అండ్ క్యాటరింగ్ అధినేత కాకుమాను సుధాకర్ అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర విష్ణు సహస్ర సేవా సమాజం కన్వీనర్ రత్నాకర్ శ్రీనివాస్ ఆంజనేయ ప్రసాద్ పర్యవేక్షణలో కార్యక్రమం కొనసాగింది. ఆలయ చైర్మన్ కేపీ రంగారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చేసినా కూడా ఆ కన్యాదాన ఫలితం ఆ కన్యాదాన దంపతులకి లభిస్తుంది. బెరంపేటలో వేయించేసినటువంటి శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర విష్ణు సహస్రనామ సేవా సమాజం వారి 19వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు రకరకాల పూజా కార్యక్రమాలు, హోమాలు దేవాలయంలో జరగడం జరిగింది. ఈ వార్షిక సమాప్తిగా ఈ కళ్యాణోత్సవం శ్రీ వేములపల్లి వెంకటనరసయ్య దంపతులచే ఈ కళ్యాణోత్సవం సమారాధన కార్యక్రమం సమాజం వారిచే సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 25 సంవత్సరాల నుంచి శాంతి కళ్యాణం నిర్వహించడం జమీందార్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నది. గత 25 సంవత్సరాల నుంచి కీర్తిశేషులు కాకుమాను మస్తానమ్మ గారు అనే మా అమ్మగారుతో బిగినైంది. బాచిగారి ఆధ్వర్యంలో మా అమ్మగారు కాలం చేసినా కానీ మా అమ్మగారు పేరు పోకుండా మా అమ్మగారి కోసం శాంతి కళ్యాణం జరిగిన రోజు ప్రతి సంవత్సరం 2000 మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ అన్నప్రసాద వితరణ నేను స్వామివారి సేవలో నిమగ్నమయ్యి చేస్తున్నాను కాబట్టి ఆ స్వామివారు ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. నరసరావుపేట బీసీ కాలనీలో ఖాళీ స్థలాల్లో పెరిగిన మొక్కల వల్ల పాములు తిరుగుతున్నాయని ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పర్యటిస్తున్న సమయంలో ఓ పక్క మాత్రమే శుభ్రం చేసి మరొక పక్క విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా మున్సిపల్ కార్మికులను ప్రశ్నిస్తే ఖాళీ స్థలాల యజమానులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరడం తమను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ముఖ్యంగా రాత్రి 10 గంటల సమయంలో గంజాయి సేవించే వాళ్ల ఖాళీ స్థలాల్లో తిష్టవేయటం మరింత ఇబ్బందికరంగా ఉందన్నారు. అందువల్ల స్థలాల్లో పెరిగిన మొక్కలను తొలగించడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం, దోమలు లేకుండా ఫాగింగ్ చేయాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. అంతవరకు స్థలం అయితే బాగా చేపించారు. ఆ రోజు అరవింద్ బాబు వచ్చినప్పుడు 1 గంటలో వచ్చి బాగా చేపించారు. ఇదైతే ఇలాగే వదిలేశారు. వాళ్ళకి ఫోన్ చేయమంటే ఏమో మా చేస్తుంటే మేము రాము, మీ అంతవరకు మీరు తీపించుకోండి, దీంతో మీకు సంబంధం ఏందని వాళ్ళు చెప్తున్నారంట. మేమైతే రామని. అతను ఫోన్ చేస్తే ఏమో వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదమ్మా, మేమేం చేయాలని వాళ్ళు అంటున్నారు. ఈ కొంచెం కూడా బాగా చేపిస్తే మాకు కూడా భయాలు పోతాయి. చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు. ఆ విధంగా పాములు రాత్రి వస్తున్నాయి, పొగులు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అటు ఇటు తిరుగుతా. మరి ఆ విధంగా వదిలిపెట్టారు, స్థలాలు కొన్నారు వదిలిపెడుతున్నారు. మరి ఈ పరిస్థితి ఏంది? నరసరావుపేట కోట బజార్ పులుపులవారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున మండపారాధన, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తదనంతరం స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారని ఉపాధ్యక్షులు కొవ్వూరు శివ శ్రీనుబాబు, కోశాధికారి గజవల్లి మురళి తెలియజేశారు.
ఓం నమో శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారికి నమస్కారాలు తెలియజేస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట పులుపులవారి వీధిలో కోట బజార్ నందు వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో ప్రతి నెలలో జరిగే విధంగానే ఈ నెలలో కూడా స్వామివారికి జన్మ నక్షత్రం అయిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారికి స్వాతి నక్షత్రం ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నవకల్చ స్థాపన, పంచామృతాలతో అభిషేకాలు, మండపారాధన ఈ కార్యక్రమాలని పూర్తి చేసి స్వామివారు అభిషేకాలతోటి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి స్వామివారి అలంకార ప్రియంగా భక్తులకు దర్శనం ఇచ్చారని భక్తులందరికీ తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి దేవాలయాన్ని నూతనంగా నిర్మించుకుంటున్నాం. రాతితోటి ఈ దేవాలయాన్ని నరసరావుపేట భక్తుల సహాయ సహకారాలతోటి నిర్మించుకుంటున్నాము. ఈ దేవాలయం 1837 సంవత్సరం అదరాపుర పురుషోత్తమాచార్యులు వారు ఇక్కడ స్థాపించి స్వామివారి సేవ చేయడం జరిగింది. ఇది అతి పురాతనమై అతి ప్రాచీనమై శిథిలావస్థకు వచ్చిన టైంలో ఈ స్వామివారి సేవకులందరూ కూడా ఈ స్వామివారిని నూతనంగా రాతితో నిర్మాణం చేయుటకు అందరు ముందుకు వచ్చారు. భక్తులందరూ కూడా ఈ రాతి కట్టుబడి స్వామివారి దేవాలయానికి తమ వంతు కృషి చేయాలని, అందరూ కూడా భాగస్వాములు కావాలని, స్వామివారి కృపకు అందరూ పాత్రలు కావాలని కోరుచున్నాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న లోన్ యాప్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వన్ టౌన్ సిఐ చరణ్ అన్నారు. గురువారం రాత్రి నరసరావుపేట పట్టణంలోని 12వ వార్డులో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పశువులకు వచ్చే జబ్బులు గుర్తించి సకాలంలో వైద్యం అందించాలని అన్నారు. ప్రభుత్వ పరంగా చికిత్స, మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లపాటి రామారావు, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మనం కట్టేస్తూ ఉంటాం. ఎవరైతే ఈ ఫోన్లో ఈ లోన్ యాప్స్ ద్వారా లోన్లు తీసుకుంటూ ఉంటారో వాళ్ళు ముందు కట్టిన తర్వాత వాళ్ళు ఇంకా మరీ డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కట్టాల్సిన అమౌంట్లు బాగా విపరీతం అయిపోతూ ఉంటాయి. వీటి అవసరానికి ఏదో ఈజీగా వస్తుంది కదా అని చెప్పి ఫోన్లో ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళ ఫొటోస్ మనం అన్నీ అలో ఇచ్చేస్తాం కదా, మనమే పర్మిషన్ ఇస్తాం మన ఫోన్కి. నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్లని నువ్వు చూసుకోవచ్చు, నా ఫోన్లో ఉన్న ఫోటోలు నువ్వే చూసుకోవచ్చు అని చెప్పేసి ఎలో అనే ఆప్షన్ ఎప్పుడైతే నొక్కుతామో మన ఫోన్లో ఉన్నవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు వాటిని మార్పు చేసి అబ్బాయిల ఫోటోలు కానీ అమ్మాయిల ఫోటోలు కానీ మార్పు చేసి ఈ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము పంపిస్తామని చెప్పేసి ముందు మీకు పంపిస్తారు. మా మార్పు చేసిన ఫోటో పంపించి మిమ్మల్ని భయపెట్టి ఆ విధంగా డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఎవరైతే ఎప్పుడైతే మన బంధువులకు పంపిస్తూ ఉంటారో అట్లా చాలామంది ఈ అవమానంగా భావించి సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. అందుకని చెప్పి అట్లా లోన్ యాప్స్ ద్వారా ఎవరైనా ఇబ్బందులు పడతా ఉంటే ఇమీడియట్గా పోలీసులను సంప్రదించండి. మిమ్మల్ని ఎవరైనా హెరాస్ చేస్తూ ఉన్నా ఫోన్లో, లేదంటే ఈ లోన్ యాప్స్ ద్వారా ఎవరైనా ఇబ్బంది పెడతా ఉన్నా, అట్లాంటి ద్వారా ఎవరైనా ఉన్నా కానీ మీరు చెప్పండి. అదేవిధంగా చిన్న చిన్న ఆశలు చూపిస్తూ ఉంటారు. మీరు కనుక ఇప్పుడు మా ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ మేము సేల్ చేయాలంటే మీరు 5 స్టార్ రేటింగ్ 4 స్టార్ రేటింగ్ ఇవ్వండి, ఇస్తే మీకు అమౌంట్లు పెరుగుతూ ఉంటాయి. లేదంటే మా ప్రోడక్ట్ ఉంది దాన్ని మీరు సర్క్యులేట్ చేస్తే మీకు అమౌంట్లు ఇస్తామని చెప్పేసి చాలామంది ఇప్పుడు మీ చేత జస్ట్ మీరు ఫార్వర్డ్ చేయడమే వేరే వాళ్ళకి, మీ ద్వారా ఇంకో 4 5 దీనిలో జాయిన్ చేస్తూ ఉంటే మీకు డబ్బులు వస్తూ ఉంటాయని చెప్పేసి ఫస్ట్ మభ్య పెడతారు. ఆ మభ్య పెట్టి మీ ద్వారా ఏంటంటే మీరు దీనికి జాయిన్ చేయాలంటే మేము దాదాపు మీకు ₹1,00,000 2 లక్షల రూపాయల వరకు ఇస్తాము, మీరు ముందు ఫస్ట్ మాకు కొంత అమౌంట్ డిపాజిట్ చేయమంటారు. సింపుల్గానే ఒక 500 డిపాజిట్ చేయమంటారు. మేము ఎక్కువ అమౌంట్ మీకు ఇస్తామని చెప్పి 500 కదా అని మనం కడతాం. ఈ 500 కోసం వల్ల మీరు ఈ 500 మీరు ఇంకా డిపాజిట్ రావాలంటే 500 కాదండి, వాళ్ళు ఇప్పుడు 5,000 చేశారంట, 5,000 కడితేనే వస్తాయని చెప్పేసి 5,000 మెల్లగా 5,000 కట్టించుకుంటారు. ఇట్లా ఈ చిన్నవి అందరూ 5,000 కడితే ఎంత అమౌంట్ అవుతుంది, ఇటు చిన్నవి అనుకుంటాం కానీ ఇట్లాంటివి తీసుకొని మోసాలు చేస్తున్నాయి. ఆన్లైన్ మోసాలు బాగా ఎక్కువైపోయినాయి, విపరీతం అయిపోయినాయి. సంచార వాహనాల ద్వారా పశువులకు వైద్యం అందించాలని పీడీఎం నాయకులు వైవి వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు గురువారం నర్సరావుపేట పశువుల ఆసుపత్రి అధికారి రామచంద్రరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పశువులకు వచ్చే జబ్బులు గుర్తించి సకాలంలో వైద్యం అందించాలని అన్నారు. ప్రభుత్వ పరంగా చికిత్స, మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లపాటి రామారావు, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పశు సంవర్ధక శాఖ పశువులకు సంబంధించి జబ్బు చేసిన గ్రామాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయటం, సంచార వాహనాలు గతంలో తిరిగేది ఇప్పుడు తిరగట్లేదు. వారి కారణాలు ఏమిటని ఏడీ గారు అడిగితే
మీరు ఫోన్ చేస్తే మేము వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 2 రకాలుగా ఉంటే బాగుంటుంది. నిత్యం గ్రామాల్లో సంచార వాహనాలు తిరుగుతూ పశువులకు సంబంధించి అనారోగ్యం పాలైనప్పుడు వాటికి ట్రీట్మెంట్ ఇవ్వటం, మందులు ఇవ్వటం, తద్వారా పాడి పరిశ్రమని డెవలప్ కోసం ప్రభుత్వం అనేది న్యాయం చేయగలిగింది రైతులకి. అలా కాకుండా షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం మందులు అనేటువంటివి దానికి బడ్జెట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటే మందులు ఉండవు, వాహనాలు రిపేరు వస్తే అది రిపేర్ కూడా చేసే పరిస్థితి ఉండదు. ఇటీవల ఈ వాహనం సుమారు 17 రోజులు ఆగిపోయిందని వాళ్ళే చెబుతూ ఉన్నారు. మరి ఆ కాలంలో పశువులకి ఏదన్నా ఇబ్బందులు వస్తే పరిస్థితి ఏమిటి? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ బాలచాముండికాదేవి సమేత అమరలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అమరావతి పుణ్యక్షేత్రంలో. స్టేడియం వద్ద 5 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు. వివరాలు తెలియజేసిన శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. మీతో మేము అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోన్న పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కె శ్రీనివాసరావు. జిల్లాలోని 34 పోలీస్ స్టేషన్లలో నేరాలు నియంత్రణపై అవగాహన కల్పిస్తారు. భక్తులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారి నామంతో సంకీర్తనలు చేసిన చిన్నారులు. శ్రీలీల వెంకటేశ్వర స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న వందల మంది భక్తులు స్థానిక జమీందార్ ఫంక్షన్ హాల్లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకెట్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.